నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆర్మూర్ సమీపంలోని అంకాపూర్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పోటాపోటీ కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో రాజకీయం వేడెక్కింది. ప్రజల పక్షాన నిలిచిన గొంతులు ఒకవైపు, ప్రజలప్ప మేము వ్యక్తిగత ఆరోపణలు చేయలేదు. దయచేసి ఇక్కడ పోలీసులకు సహకరించండి. లేకపోతే ఎవడెవడైతే ఈ రకంగా పిచ్చి చర్చలు చేసినారో రాబోయే ప్రభుత్వంలో తెలంగాణ జైలు కాదు బిడ్డ, ఆంధ్ర జైలుల నింపుతాం. ఇది భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తగా చెప్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ అంకాపూర్లోని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటి ముట్టడికి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి చలో అంకాపూర్ కు పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆర్మూర్ పట్టణంలో సెక్షన్ 163 ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. ర్యాలీలు, ఆందోళనలకు అనుమతి లేదని ప్రకటించిన పోలీసులు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డితో పాటు ఇరు పార్టీల ముఖ్య నేతలను ఎక్కడికక్కడే హౌస్ అరెస్ట్ చేశారు. ఇక అంకాపూర్లోని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటి వద్ద వందలాది మంది పోలీసులను మోహరించారు. నిన్న రాత్రే అంకాపూర్ చేరుకున్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని కలవడానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ వచ్చారు. మీడియాతో మాట్లాడేందుకు బయటకు వచ్చిన ఎమ్మెల్యేను పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడికి వస్తే జవాబు చెప్పడానికి బీజేపీ శ్రేణులు చేతుల్లో కర్రలతో సిద్ధమవడం కలకలం రేపింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు తక్షణమే అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ ఆంక్షలు, ఉద్రిక్తతల మధ్య ఆర్మూర్ అభివృద్ధిపైన బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించారు. నిన్ను ఓటమి పాలు చేసే బాధ్యత నా సోదరుడు కాటిపెల్లి వెంకటరమణారెడ్డి తీసుకున్నాడు. కామారెడ్డి నుంచి బయలుదేరుతాడు. తప్పకపోతే మళ్ళా కేసీఆర్ పొడి అటుపోతాడు. నేను నీ మీదకి వస్తా, నువ్వు నేను పెట్టుకుందాం కొడంగల్. కాబట్టి నువ్వేదో ఒక పెద్ద చెప్పే అవసరం లేదు. రెండోది, ఇప్పుడు నిరుద్యోగులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలా ఈ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నా. తెలంగాణ ప్రజానికని డిమాండ్ చేస్తున్నా. తెలంగాణలో నిరుద్యోగ యువతకి చెప్తున్నా, నువ్వు రెండ్రిని దాగమంటావా? నువ్వు బాయిల దూకిస్తామంటావా? ఎవరు మీరు? ఆ బిడ్డలని కన్నారా, పెంచారా, దిష్టి కాటుక పెట్టారా, ఏం చేశారు? కాబట్టి దయచేసి చెప్తున్నా, నిరుద్యోగుల తరఫున భారతీయ జనతా పార్టీ ఉంది. రైతులు 3 రైతు భరోసా లెక్కెట్టు, అందరికి రుణమాపని, కొందరికి చేసావు, అన్ని లెక్కలున్నాయి మా దగ్గర. ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కదానికి ఉలికి పడుతున్నారు. అత్తకు 4000, కోడలకు 2500 ఇవి ఉన్నాయి. ఇంకా 420 బుక్ ఇప్పలేదు. 6 బుక్కులు, 6 గ్యారెంటీలు ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నాం, ఇంకా మొదలైంది మీ పతనం. ఇంతటి వరకు ఒక లెక్క, ఇక ముందు ఒక లెక్క. మీరు ఒక్కసారి భారతీయ జనతా పార్టీతో పెట్టుకున్నోడు ఎవ్వడు బాగుపడ్డట్టు చరిత్రలో సాక్ష్యం లేదు. ఇప్పటికైనా తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పి ముందు బేషరతుగా ఆ పిల్లలకు ఫీజు రింబర్స్మెంట్ రిలీజ్ చేయండి. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి. ఏదైతే ఎగ్గొట్టిన రైతు భరోసా ఉన్నదో అది ఇవ్వండి. నిరుద్యోగ అభివృద్ధి 1,20,000 ఉంది. ఒక్కొక్క విద్యార్థికి 1,20,000 ఇవ్వాలా. 4,000 కాడికి 30 నెలలు. ఒక మహాలక్ష్మికి ఒక్కొక్క మహిళకు 75,000 ఇవ్వాలా. ఒక్కొక్క పెన్షన్దారుకు 60,000 రూపాయలు ఇవ్వాలా. 30 నెలల నుంచి నెలకు 2,000, 4,000 ఇస్తాయి. ప్రతి దాన్ని లెక్కలు రాసి పెట్టాం, లెక్కలతో సాగున్నాం. ఇంకా చెప్పింది మళ్ళా చెప్తున్నా, బరాబర్ అదే నేను చెప్పింది. ఎక్కడైతే ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన వాగ్దానం ఉందో స్కూటీ చెప్పాను. ఇప్పటికి కూడా రెడీ ఉండండి. తెలంగాణ ప్రజలు, అమ్మ చిన్న పాపలు నేను చెప్తున్నా, స్టూడెంట్లు, మీ తండ్రిగా చెప్తున్నా, మీ అన్నగా చెప్తున్నా, ధైర్యంగా ఉండి షోరూంలకు, కాంగ్రెస్ నాయకుల షోరూంలకు మాత్రమే వెళ్ళండి. ధైర్యంగా వెళ్ళండి. నేనున్నా.
నేను వస్తా, ఏ షోరూమ్ కంటే ఆ షోరూమ్. స్కూటీ తీసుకోండి, బిల్లు రాయండి, ఆ బిల్లు నాకు పంపండి. నేను రేవంత్ రెడ్డికి పంపుతాను, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారు పంపుతారు. డబ్బులు ఎట్లా రావో మనం చూసుకుందాం. కాబట్టి ఇప్పటికి కూడా చెప్తున్నా, ఏం ఇబ్బంది పడకండి. ఈ మొన్నడు పోకపోతే ఇప్పుడు వండి తీసుకెళ్ళండి. లెక్కలు మాత్రం చెప్పండి. రాహుల్ గాంధీ, ప్రియాంక చెప్పండి. ఇంకా రెండోది కొత్తది కూడా చెప్తున్నా. అవును, తులం బంగారం. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఒక్క నెల ఆగండి, నెల ఆగితే ఇప్పుడు తీసుకుంటే 1,00,000 వస్తుంది. నెక్స్ట్ మంత్ జనవరి నుంచి తీసుకుంటే తులం వస్తుంది. ఇప్పుడు ఇప్పటి వరకు తీసుకున్న కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు కావచ్చు, షాదీ ముబారక్ లబ్ధిదారులు కావచ్చు, ధైర్యంగా ఎక్కడ 13,000 గ్రామాలల్లా 33 జిల్లాలల్లా కాంగ్రెస్ నాయకుల మెడలల్ల చైన్లు ఉంటాయి. ధైర్యంగా తీసుకెళ్ళండి, నేను వస్తా. నా దగ్గరికి రండి, కేసులు పెడితే పోలీసులు. అది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వాగ్దానం. అది ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానం. తులం బంగారం. కానీ తూకం వేయండి, ఆ రిసిప్ట్ నాకు పెట్టండి. లేకపోతే ఈ కాంగ్రెస్ నాయకులు తులం బంగారం పోతే 3 తులం బంగారం కూడా ఇస్తారు మళ్ళీ ప్రభుత్వం దగ్గర. ఇప్పటి నుంచి ఇదే కాదు, ప్రతి దానికి లెక్క కడుతున్నాం. ఇంకా చివరిగా చెప్తున్నా, రే ముట్టడి వేయాలనుకుంటే 119 నియోజకవర్గాలలో ఒక్క కాంగ్రెస్ నాయకుడు తిరిగాడు. ముట్టడే చేయాలనుకుంటే భారతీయ జనతా పార్టీ సైనికులు, తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువత, తెలంగాణలో ఉన్న విద్యార్థులు, తెలంగాణలో ఉన్న మహిళలు, తెలంగాణలో ఉన్న అత్తలు, తెలంగాణలో కోడళ్ళు అందరూ తిరగబడతారు. ఆటో డ్రైవర్లతో సహా, కౌలు రైతులతో సహా ప్రతిదాన్ని ప్రశ్నిస్తాం. తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతాం. ప్రజల్ని చైతన్యం చేసి రేవంత్ రెడ్డిని, ఆయన సర్కార్ని గద్దె దించే వరకు ఉద్యమం ఆగది. ఆ ఉద్యమం రేవంత్ రెడ్డిని ఓడగొట్టిన గడ్డ, తెలంగాణ నడిగడ్డ, ఇందూరు గడ్డ నుంచే మొదలైంది. ఇది రాసి పెట్టుకోండి మీడియా మిత్రులకు, ఇది రాసి పెట్టుకోండి. 2029 నాడు ఆ ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యయుతంగా గద్దె దించి తెలంగాణలో బీజేపీ, భారతీయ జనతా పార్టీని ఈ కార్యకర్తల కష్టాలతో, కన్నీళ్లతో, వాళ్ళ చెమట చుక్కలతో వెస్ట్ బెంగాల్ స్ఫూర్తిగా తీసుకొని, అస్సాంని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ కూడా కాషాయ జెండా ఎగిరేస్తాం. తెలంగాణ అమరవీరుల స్వప్నాలు సాకారం చేస్తాం. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. అలానే ఈ పార్టీ ఈ రకంగా నాకు సహకరించిన, నాకు సంఘీభావం తెలిపిన, నా గురించి ప్రాణాలను పణంగా పెట్టడానికి వచ్చిన నా కార్యకర్తలు, నా నాయకులు, మరియు నాకు సంఘీభావం తెలిపిన మా గౌరవ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారికి, మరియు ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారికి, మరియు సోదరుడు జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి గారికి, మరియు ఈ రకంగా మాకు అన్ని రకాలుగా సహకరించిన మీడియా మిత్రులకు మళ్ళొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ, 2029లో ప్రభుత్వంలో మిమ్మల్ని అందరినీ ఇదే అంకాపూర్కి పిలిచి మంచి నాటుకోడి భోజనం, కాంగ్రెస్ వాళ్ళకి ఎట్లన్నా గతి లేదు, ఎట్లన్నా అదృష్టం లేదు, వాళ్ళకి లేదు, మీకు వాళ్ళకు నాటుకోడి మళ్ళా మేము భారతీయ జనతా పార్టీ కొత్త మంత్రులుగా మా వాళ్ళు వచ్చినప్పుడు అందరం కలిసి నాటుకోడి భోజనం చేస్తాం. అందరికీ నా యొక్క ప్రత్యేకంగా నమస్కారాలు. మీరొచ్చారు కానీ రావాల్సిన వాళ్ళు రాలేదు, నన్ను ప్రశ్నించవలసిన వాళ్ళు రాలేదు, అధికారంలో ఉన్న వాళ్ళు రాలేదు, అవినీతి చేస్తున్న వాళ్ళు రాలేదు. ఇదే అడుగుతున్నాం. 10 సంవత్సరాలు కుంభకోణాలు, కుటుంబ పాలన, అవినీతి పాలన, అప్పుల పాలన, అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయినప్పుడు, అమరవీరుల స్వప్నాలు విఫలం చెందిన రోజు, దళితుడు ముఖ్యమంత్రి అని, 3 ఎకరాల భూమి అని, ఇంటికొక ఉద్యోగం అని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని, కేజీ టు పీజీ విద్య అని ఎన్నో అబద్ధ వాగ్దానాలు చెప్పిన అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్లో పడుకున్నాడు. కానీ తెలంగాణ ప్రజలు మళ్ళీ అబద్ధాల కోరు, అవినీతి పరుడు, ఈరోజు అహంకారిగా మారిన, అపరిచితుడిగా మారిన అనుమూల రేవంత్ రెడ్డిని నమ్మారు. అదే మేము అడిగిన ప్రశ్న. గతంలో 10 సంవత్సరాలు ఈ రకంగా మోసం చేసి తెలంగాణ ప్రజానికాన్ని అప్పులమయం చేసిన ఈ రాష్ట్రాన్ని ఇతనేదో తీర్చిదిద్దాడు అనుకుంటే, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ 4 లక్షల కోట్ల అప్పు, 8 లక్షల కోట్ల బడ్జెట్, 1,00,000 కోట్ల భూమి అయిపోయింది. ఇంకా ప్రజల తరపున నిలబడాల్సింది ఎవరు?
ప్రజల తరపున ప్రశ్నించాల్సింది ఎవరు? రైతుల పట్ల, మహిళల పట్ల, విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల, రిటైర్డ్ అయిన ఉద్యోగుల పట్ల, ఆటో రిక్షా డ్రైవర్ల పట్ల ఈరోజు ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్‌లో పడుకున్నాడు. తన కుటుంబ గొడవలతోని ఏం చేయాలో రాజకీయాలు అర్థం కాక ఫామ్ హౌస్‌లో పడుకున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు. కాబట్టి ఇంక ఈరోజు నిజమైన ప్రతిపక్షం తెలంగాణలో ఏదుందంటే భారతీయ జనతా పార్టీ. సామాన్యుల పట్ల, ప్రజల పట్ల ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు జిల్లా అధ్యక్షుడు దినేష్ గారు అండ్ ధర్మపురి అరవింద్ గారి నాయకత్వంలో రోజు నిజామాబాద్ జిల్లాలో సుమారు 5 సంవత్సరాలుగా ఎవరా బిడ్డలు? పేదవాళ్ళు, సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నత చదువులు చదువుకుందామని ఫీజులు కట్టకుండా 10, 12 వేల కోట్లు, 13 లక్షల కోట్లలో 10,000 దొరకలేదా ముఖ్యమంత్రి గారు? అంటే ఎవరి బిడ్డలు? లేని వాళ్ళ బిడ్డలు, సామాన్యుల బిడ్డలు, భూములు లేని బిడ్డలు, బంగ్లాలు లేని బిడ్డలు, బంగారం లేని బిడ్డలు. పేదవాడు ఉన్నత చదువులు చదవకూడదు, పేదవాడు ఆర్థికంగా ఎదగకూడదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కుట్ర. మీకు 30% కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు డబ్బులు ఎట్లా వస్తున్నాయి? పేద పిల్లలకు ఫీజులు ఇవ్వడానికి డబ్బులు ఎందుకు రావట్లేదు? 10,000 కోట్లు, 13 లక్షల కోట్లు. చిన్న ఉదాహరణ, మొన్న ఎక్సైజ్ ఆదాయమే 45,000 కోట్లు వస్తున్నది. ఎట్లయినా సామాన్యులని, పేద తరగతిని ఆ ఎక్సైజ్ ఆదాయం ద్వారా వాళ్ళ ఆరోగ్య గుల్ల ఎత్తును, వాళ్ళ పిల్లలకన్నా చదువు చెప్పి వాళ్ళన్న డాక్టర్లు వాళ్ళ తల్లిదండ్రుల పాలన మంచిగా చూసుకుంటారు. ఇదే అడిగాము. ఇది ఒకటే కాదు, కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు, ఏది మర్చిపోలేదు తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. అహంకారం తలకెక్కి మేము అడిగింది మేమడిగినాం. నిరుద్యోగ బిడ్డలు, తెలంగాణ గురించి ప్రాణాలు అర్పించిన బిడ్డలు, గొంతు కోసుకున్న శ్రీకాంత్ చారి, ఉస్మానియా యూనివర్సిటీలో గొంతు కోసుకున్న నిసాక్ రెడ్డి కావచ్చు, ఒళ్ళంతా కాల్చుకున్న శ్రీకాంత్ చారి కావచ్చు, కానిస్టేబుల్ కిష్టయ్య కావచ్చు, ఢిల్లీలో పానాలు వదిలిన యాదిరెడ్డి కావచ్చు, స్వర్ణక్క కావచ్చు, వాళ్ళ సప్నాలు ఏమైనాయి? ఓహో, అప్పుడు కల్వకుంట్ల కుటుంబం, ఇప్పుడు అనుముల కుటుంబం. కల్వకుంట్ల కుటుంబం ఏమో రాష్ట్రాన్నంతా దోసుకుంది. ఇప్పుడు హనుమంత రేవంత్ రెడ్డి కుటుంబము, బంధువులు మొత్తం రాష్ట్రం అంతా 4 వైపుల రాబందులాగా తింటున్నారు. కాబట్టి ప్రజల వైపు నిలబడుతున్నది. ఒకటే చెప్తున్నాము, ఈ రోజు కాకపోతే ఎప్పటికి వదిలేదు లేదు మిమ్మల్ని. ఇది ఒకటే కాదు, ఏమైంది? నిరుద్యోగులు మీరు చెప్పిన మాట ప్రకారం అడిగారు. మీ రాహుల్ గాంధీ ఛాయ్ తాగాడు, మీ రాహుల్ గాంధీ చిక్కడిపల్లి లైబ్రరీలోకి పోయాడు. ఎవరి రాహుల్ గాంధీ? రాజ కుటుంబం రాజకీయ వారసుడు. 65 సంవత్సరాలు ఈ దేశాన్ని మొత్తం అప్పులమయం చేసి, అవినీతిమయం చేసిన ఒక కుటుంబం నుంచి ముత్తాత ప్రధాని, నానమ్మ ప్రధాని, తండ్రి ప్రధాని, 10 ఏళ్ళు యూపీఏ గవర్నమెంట్లో ముఖ్య పాత్ర పోషించిన వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ఏది? అలా సోదరి ప్రియాంక గాంధీ గారు స్కూటీ. అవును అన్నాను. పేద పిల్లలు ఈరోజు కూడా బహిరంగంగా చెప్తాను, ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కటికే గింత ఉలికి పడితే ఎట్లా రేవంత్ రెడ్డి? ఈ మంచి పెంచుకో, జంతువులని, ఊరు జంతువులను పెంచుకున్నావు, మంచిగా షికారి జంతువులు ఎట్లా భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తలు, ఒక్కొక్క వీరుడు ఎట్లున్నాడు? అవన్నీ కిరాయి సైన్యం పట్టుకున్నావు. ఈ కిరాయి సైన్యం ఎప్పుడు నిలది? ఒక్కటి మాత్రం చెప్తున్నాం, ఈరోజు తెలంగాణ తగ్గి రాజేస్తాం. ఒక్క ఎమ్మెల్యేకి గింత భయపడితే 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 35% ఉన్న ఓట్లు, ఏమి లేదనుకున్న బెంగాల్నే కొట్టినాం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఎంత? ఏమి లేదనుకున్న బెంగాల్ని, రక్తపు టేరులు వారిన బెంగాల్నే కొట్టినాం. 321 మంది బిడ్డల త్యాగాలు, రక్తపు టేరులు వారుతుంటే రక్తపుకైన ఎదురడినం తప్ప రాజీ పడలేదు. ఇది రాజకీయ సిద్ధాంతంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇట్లుంటారు. మాతోని గోక్కున్నోడు 22 రాష్ట్రాలలో ఏటు లేకుండా పోయిండు. ఇది 23వ రాష్ట్రం రేవంత్ రెడ్డి. రాబోయే రోజులల్లా ఈ మాట కూడా చెప్తున్నాను, నీకు రాసి పెట్టుకో, మళ్ళా రాసి పెట్టుకో.